అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 8th క్లాస్ చాప్టర్ 2 ఎక్సర్సైజ్ 2.2లో లాస్ట్ వీడియోలో 13th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 14, 15, 16 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ 14th, బ్యాంక్ క్యాషియర్ లక్ష్మి వద్ద 100, 50, 10 విలువ గల నోట్లు ఉన్నాయి. ఈ నోట్ల నిష్పత్తి 2:3:5. లక్ష్మి వద్ద గల మొత్తం సొమ్ము ఎంత? 4 lakhs. ఆమె వద్ద ఒక్కో రకం నోట్లు ఎన్ని ఉన్నాయని అడిగారు. ఫస్ట్ నోట్ల నిష్పత్తి ఎంత? నోట్ల నిష్పత్తి ఈక్వల్ టు 2:3:5. నెంబర్ ఆఫ్ అంటే 100 నోట్ల సంఖ్య 2x అవుతుంది, 50 నోట్ల సంఖ్య 3x అవుతుంది, 10 నోట్ల సంఖ్య 5x అవుతుంది. సో 100 నోట్ల సంఖ్య ఈక్వల్ టు ఎంత? 2x. 2 రేషియో మనకు 2 కాబట్టి 2x అవుతుంది. సో మొత్తం 100 నోట్లు, మొత్తం 100 నోట్ల సంఖ్య ఈక్వల్ టు 2x ఇంటూ 100. 2x ఇంటూ 100. సో అదేవిధంగా 50 నోట్ల సంఖ్య, 50 నోట్ల సంఖ్య ఏమవుతుంది? 3x అవుతుంది. సో మొత్తం 50 నోట్ల సంఖ్య ఈక్వల్ టు 3x ఇంటూ 50. సో ఇది సింప్లిఫై చేస్తే మనకి 200x అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 150x అవుతుంది. తర్వాత 10 నోట్ల సంఖ్య, 10 నోట్ల సంఖ్య రేషియో ఎంత? 5 అంటే 5x. మొత్తం 10 నోట్ల సంఖ్య ఈక్వల్ టు 5x ఇంటూ 10. సో 50x అవుతుంది. వీటి మొత్తం ఎంత? లక్ష్మి వద్ద గల మొత్తం సొమ్ము ఎంత? 4 లక్షలు. అంటే ఈ మొత్తం టోటల్ చేసి దాన్ని 4 lakhsకి ఈక్వల్ చేయాలి. 200x ప్లస్ 150x ప్లస్ 50x ఈక్వల్ టు 4 lakhs. సో టోటల్ చేస్తే ఎంత అవుతుంది మనకి? ఇది 200, 350, 400. 400x ఈక్వల్ టు 4 lakhs. x ఈక్వల్ టు 4 lakhs బై 400. ఈ 2 zeros క్యాన్సిల్ అయితే మనకి ఈ 4 అనేది ఇందులో ఎన్ని టైమ్స్? 1000 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1000 వచ్చింది. 1000 వచ్చిన తర్వాత మనకి 100 నోట్ల సంఖ్య అంటే ఎంత? మొత్తం 100 నోట్ల సంఖ్య అంటే 100 నోట్ల సంఖ్య ఈక్వల్ టు, ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం అడగలేదు, ఆమె వద్ద ఒక్కో రకం నోట్లు ఎన్ని ఉన్నాయన్నారు. సో 100 నోట్ల సంఖ్య ఈక్వల్ టు ఎంత? రేషియో 2x కదా. 2x అంటే 2 ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది? 1000. 2000. 100 నోట్ల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 2000. 100 నోట్లు ఉన్నాయి లక్ష్మి దగ్గర. నెక్స్ట్ 50 నోట్లు, 50 నోట్ల సంఖ్య ఈక్వల్ టు రేషియో ఎంత? 3x. సో 3 ఇంటూ 3x కదా. 3 ఇంటూ 1000. 3000 నోట్లు, 50 నోట్ల సంఖ్య 3000 ఉన్నాయి. నెక్స్ట్ 10 నోట్ల సంఖ్య ఎంత? 5x. దట్ ఇంప్లైస్ 5 ఇంటూ 1000, 5000. సో 10 నోట్ల సంఖ్య ఎంత ఉన్నాయి? 5000 నోట్లు. 10 నోట్లు అనేవి 5000 ఉన్నాయి. 50 నోట్లు అనేవి 3000 ఉన్నాయి. 100 నోట్లు అనేవి
2000 నోట్లు ఉన్నాయి. సో ఇవి మనం 2000 ఇంటూ 100, 3000 ఇంటూ 50, 5000 ఇంటూ 10 చేస్తే మనకి టోటల్ 4 lakhs అవుతుంది. ఒకసారి చేసి చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. 2000 ఇంటూ 100 అంటే ఎంత? 2 lakhs. 50 ఇంటూ 3000 అంటే ఎంత? 1,50,000. 10 ఇంటూ 50 5,000 అంటే 50,000 కదా. సో టోటల్ చేస్తే మనకి ఎంత? ఇక్కడ 1 ఉంటుంది, 4 lakhs. సో మొత్తం 4 lakhs వచ్చింది. చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మోడల్ ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం 11th ప్రాబ్లం చెప్పాను. సో అదే మోడల్ని చూసుకుంటూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లక్ష్మి వద్ద 100 నోట్లు, 50, 10 విలువ గల నోట్లు ఉన్నాయి. అంటే 100 విలువ చేసే నోట్లు ఉన్నాయి, 50 విలువ చేసే నోట్లు ఉన్నాయి, 10 విలువ చేసే నోట్లు ఉన్నాయి. ఈ నోట్ల నిష్పత్తి ఎంత అన్నారు? 2:3:5 అన్నారు. సో లక్ష్మి వద్ద గల మొత్తం సొమ్ము ఎంత? 4 lakhs. ఆమె వద్ద ఒక్కో రకం నోట్లు ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ మనకి నోట్ల నిష్పత్తి ఎంత? 2:3:5. 100 నోట్ల సంఖ్య ఎంత అవుతుంది? 2x అవుతుంది. మనకి కరెక్ట్గా నెంబర్ తెలియదు కాబట్టి రేషియో ఇచ్చారు కాబట్టి 2x అవుతుంది. సో మొత్తం 100 నోట్ల సంఖ్య ఎంత అవుతుంది? 2x ఇంటూ 100 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ 50 నోట్ల సంఖ్య. 50 నోట్ల సంఖ్య ఎంత? రేషియో 3x. సో అదే వేసుకుందాం. మొత్తం 50 నోట్ల సంఖ్య అంటే 3x ఇంటూ 50, 150x. నెక్స్ట్ 10 నోట్ల సంఖ్య అంటే 5x. మొత్తం 10 నోట్ల సంఖ్య అంటే 5x ఇంటూ 10, 50x. సో ఈ మొత్తం నోట్ల సంఖ్య అనేది 4 lakhsకి ఈక్వల్ చేయాలి. ఎందుకని? ఆమె వద్ద గల మొత్తం సొమ్ము ఎంత? 4 లక్షలు ఉంది. ఆ 4 లక్షలకి ఇవి మనం ఈక్వల్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత మనకి 10 నోట్ల సంఖ్య అంటే 2x కదా. అంటే ఏమవుతుంది? 2 ఇంటూ ఎక్స్ వాల్యూ మనకి 1000 వచ్చింది కాబట్టి 2 ఇంటూ 1000 వేస్తాం. అంటే 100 నోట్ల సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 2000 నోట్లు ఉన్నాయి. నెక్స్ట్ 50 నోట్ల సంఖ్య అంటే 3x. 3x ఇంటూ 3 ఇంటూ ఎక్స్ వాల్యూ 1000. అంటే 50 నోట్ల సంఖ్య ఎంత ఉందంటే 3000 నోట్లు అనేవి 50 నోట్లు ఉన్నాయి. నెక్స్ట్ 10 నోట్ల సంఖ్య అంటే 5x ఇంటూ 5x, 5 ఇంటూ 1000, 5000 నోట్లు అనేవి 10 నోట్లు ఉన్నాయి. అంటే ఈ మొత్తం మనకి టోటల్ చేస్తే అంటే 2000 ఇంటూ 100 చేస్తే 2 lakhs వస్తుంది. 3000 ఇంటూ 50 చేస్తే 1,50,000 వస్తుంది. 5000 ఇంటూ 10 చేస్తే మనకి 50,000 వస్తుంది. ఈ మొత్తం టోటల్ చేసినప్పుడు లక్ష్మి వద్ద గల సొమ్ముకి ఈక్వల్ అవ్వాలి. సో మనం టోటల్ చేస్తే మొత్తం సొమ్ము వచ్చింది. ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 15 ప్రాబ్లం ఒకసారి చూస్తే, నా వద్ద 300 రూపాయల సొమ్ము 1, 2 మరియు 5 నాణేల రూపంలో ఉన్నాయి. 300 రూపాయల సొమ్ము నా దగ్గర 300 రూపాయలు ఉంటే అది 1 రూపాయి నాణ్యం, 2 రూపాయల నాణేలు, 5 రూపాయల నాణేల రూపంలో ఉన్నాయి. మొత్తం ఎంత? 300 రూపాయలు. 2 నాణేల సంఖ్య 5 నాణేల సంఖ్యకు 3 రెట్లు. మొత్తం నాణేల సంఖ్య 160 అయినా ఒక్కో రకం నాణేలు నా వద్ద ఎన్ని ఉన్నాయని ఇచ్చారు ప్రాబ్లం. సో ఫస్ట్ మనకి 5 రూపాయల ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 రూపాయల నాణేల సంఖ్య కన్నా 5 రూపాయల నాణేల సంఖ్యలు 3 రెట్లు అన్నారు. అంటే 5 రూపాయల నాణేల సంఖ్య ఎంత అవుతుంది? 5 రూపాయల నాణేల సంఖ్య ఈక్వల్ టు ఎక్స్ అనుకోవాలి. ఎందుకని? మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? 2 రూపాయల నాణేల సంఖ్య 5 రూపాయల నాణేల సంఖ్యకు 3 రెట్లు అన్నారు. అంటే 5 రూపాయల నాణేల సంఖ్య ఎంత అవుతుంది? ఎక్స్ అవుతుంది. అప్పుడు 2 రూపాయల నాణేల సంఖ్య ఏమవుతుంది? 3 రెట్లు అన్నారు. అంటే 3x అవుతుంది. 3 ఇంటూ ఎక్స్ అంటే 3x అవుతుంది. సో మిగిలినవి ఏంటి? 1 రూపాయి నాణేలు కదా. అంటే 5 రూపాయల నాణేల సంఖ్య ఎక్స్ అయితే 2 రూపాయల నాణేల సంఖ్య ఎంత అవుతుంది? 3x అవుతుంది. సో 1 రూపాయి నాణేల సంఖ్య అంటే మనకి మొత్తం నాణేల సంఖ్య ఎంత? మొత్తం నాణేల సంఖ్య 160 కదా. మొత్తం నాణేల సంఖ్య ఈక్వల్ టు 160. సో 1 రూపాయి నాణేల సంఖ్య ఏమవుతుంది?
సంఖ్య ఈక్వల్ టు ఈ 160లో నుంచి 5 రూపాయల నాణ్యాలు 2 రూపాయల నాణ్యాలు తీసేస్తే మనకి 1 రూపాయి నాణ్యాల సంఖ్య వస్తుంది. సో ఈ విధంగా వేసుకోవాలి. మొత్తంలో నుంచి ఈ రెండింటిని తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, 160 మైనస్ 4x అవుతుంది. ఇప్పుడు దీని యొక్క విలువ చూడాలి. అంటే 5 రూపాయల నాణేల విలువ ఈక్వల్ టు ఎన్ని, 5 రూపాయల నాణేలు అంటే 5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 5x అవుతుంది. నెక్స్ట్ 2 రూపాయల నాణేలు 2 రూపాయల నాణేలు విలువ సంఖ్య ఇచ్చారు, మనకి సంఖ్య ఆల్రెడీ చెప్పాం. నాణేలు విలువ ఏమవుతుంది, 3x ఇంటూ 2 కదా, 3x ఇంటూ 2 6x అవుతుంది. నెక్స్ట్ 1 రూపాయి నాణేల విలువ, 1 రూపాయి నాణేల విలువ ఈక్వల్ టు ఎంత, 160 మైనస్ 4x ఇంటూ 1. సో ఎంత వస్తుంది, సేమ్ అదే వస్తుంది, 160 మైనస్ 4x. సో వీటి మొత్తం విలువ ఎంత అన్నారు, 300 రూపాయలకి ఈక్వల్ చేయాలి. అంటే 5x ప్లస్ 6x ప్లస్ 160 మైనస్ 4x ఈక్వల్ టు 300 రూపాయలకి ఈక్వల్ చేయాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే 5x ప్లస్ 6x మైనస్ 4x అంటే 5x ప్లస్ 6x మైనస్ 4x అంటే 2x అవుతుంది. ప్లస్ 160 ఈక్వల్ టు 300. 5x ప్లస్ 2x అంటే 7x ఈక్వల్ టు 300 మైనస్ 160. 300లోంచి 160 తీసేస్తే మనకి 10 మైనస్ 6 అంటే 4, ఇక్కడ 2 ఉంటుంది, 2 మైనస్ 1 అంటే 1. 7x ఈక్వల్ టు 140 వచ్చింది. సో ఈ 7 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 20 టైమ్స్. x ఈక్వల్ టు 20 వచ్చింది. x ఈక్వల్ టు 20 వచ్చిన తర్వాత మనకి 5 రూపాయల నాణేల విలువ అంటే ఎంత అవుతుంది. సో x ఈక్వల్ టు మనకి 20 వచ్చింది. 5 రూపాయల నాణేల విలువ ఎంత అవుతుందంటే విలువ ఈక్వల్ టు 5x కాబట్టి 5 ఇంటూ 20 అంటే ఎంత, 100. సో మనకి ఫస్ట్లో ఏమనుకున్నాం, 5 రూపాయల నాణేల సంఖ్య x అనుకున్నాం కాబట్టి 5 రూపాయల నాణేల సంఖ్య ఈక్వల్ టు ఎంత, 20. విలువ ఎంత, 100, సంఖ్య ఎంత, 20. నెక్స్ట్ 2 రూపాయల నాణేల సంఖ్య ఈక్వల్ టు ఎంత, 3x కదా, 3x అంటే 3 ఇంటూ 20 ఈక్వల్ టు 60. విలువ అడిగితే 2 రూపాయల నాణేల విలువ ఈక్వల్ టు 6 ఇంటూ 20 ఎంత, 120. నెక్స్ట్ 1 రూపీ నాణేల సంఖ్య ఈక్వల్ టు 160 మైనస్ 4x. 160 మైనస్ 4 ఇంటూ 20, 160 మైనస్ 80. సో 80 వచ్చినాయి. సో విలువ అడిగారు, 1 రూపీ నాణేల విలువ అయితే ఈక్వల్ టు 160 మైనస్ 4x. సో ఇది కూడా 80 వస్తుంది. ఈ టోటల్ యాడ్ చేస్తే మనకి 100, 120, 80 యాడ్ చేస్తే మనకి 300 రావాలి. 100, 120, 80 ఈ యాడ్ చేస్తే 300 అవ్వాలి. విలువ, ఈ విలువలను యాడ్ చేస్తే, ఈ విలువ యాడ్ చేస్తే మనకి 300 అవ్వాలి. 300 వచ్చేసింది. సో ఈ విధంగా చేసుకురావాలి. మనకు అడిగింది ఏంటంటే విలువ అడగలేదు. ఆమె వద్ద ఒక్కో రకం నాణేలు నా వద్ద ఎన్ని ఉన్నాయంటే, ఒక్కో రకం నాణేలు అంటే 5 రూపాయల నాణేల సంఖ్య 20 ఉన్నాయి, 2 రూపాయల నాణేల సంఖ్య 120 ఉన్నాయి, 1 రూపాయి నాణేల సంఖ్య 80 ఉన్నాయి. నెక్స్ట్ 16th ప్రాబ్లం. ఒక వ్యాసరచన పోటీలో గెలిచిన వారికి 100 రూపాయలు, గెలవని వారికి 25 రూపాయలు ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకై పంచవలసిన మొత్తం సొమ్ము 3000 రూపాయలు. పోటీలో పాల్గొన్న మొత్తం
పాల్గొన్న వారు ఎంతమంది అంటే 63 మంది. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అన్నారు. ఒక వ్యాసరచన పోటీ పెట్టారు. గెలిచిన వారికి 100, గెలవని వారికి 25 ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించారు. బహుమతులకే పంచవలసిన మొత్తం ఎంత? 3000. పోటీలో మొత్తం పాల్గొన్న వారు ఎంతమంది అంటే 63 మంది. అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అంటే ఒకసారి మనం చూస్తే మొత్తం పాల్గొన్న వారి సంఖ్య ఎంత? 63. గెలిచిన వారి సంఖ్య ఎంత అవుతుంది? గెలిచిన వారి సంఖ్య x అనుకుంటే గెలవని వారి సంఖ్య ఎంత అవుతుంది? మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? 63 మంది. అంటే 63 మైనస్ x అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? గెలిచిన వారు ఒక్కొక్కరికి పంచవలసిన సొమ్ము 100 అయితే గెలిచిన వారికి మొత్తం పంచవలసిన సొమ్ము ఎంత అవుతుంది? 100 × x అవుతుంది. తర్వాత గెలవని వారికి ఒక్కొక్కరికి పంచవలసిన సొమ్ము ఎంత? 25. సో మొత్తం పంచవలసిన సొమ్ము ఎంత అవుతుంది మనకి? 63 మైనస్ x ఇంటూ 63 మైనస్ x ఇంటూ 25 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 63 మైనస్ x ఇంటూ 25, 63 ఇంటూ 25 మైనస్ 25 ఇంటూ x. 63 25 ఎంత? 63 25 5 3 15 ఒకటి ఉంది, 5 6 30 ఒకటి 31, 3 2 6, 6 2 12, 1575. 1575 మైనస్ 25 x. సో ఈ గెలిచిన వారికి పంచిన సొమ్ము ప్లస్ గెలవని వారికి పంచిన సొమ్ము చేస్తే మనకి ఎంత రావాలి? 3000 రావాలి. సో ఈ రెండింటిని 3000కి మనం ఈక్వల్ చేయాలి. అంటే 100x ప్లస్ 1575 మైనస్ 25x ఈక్వల్ టు 3000. ఇక్కడ 100x ఉంది, ఇక్కడ మైనస్ 25x ఉంది. 100లోంచి 25 తీస్తే మనకి 75x ఈక్వల్ టు, ఇక్కడ ఇది ప్లస్ చేసిన ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది. ఇది 3000 మైనస్ 1575. 3000లోంచి 1575 తీసేస్తే మనకి మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే 10 మైనస్ 5 అంటే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9 మైనస్ 7 అంటే 2, ఇక్కడ 9 ఉంటుంది, 9 మైనస్ 5 అంటే 4, ఇక్కడ 2 ఉంటుంది, 2 మైనస్ 1 అంటే 1. 75x ఈక్వల్ టు 1425. సో 75లోను 1425లోను క్యాన్సిల్ అవి ఏమున్నాయో చూద్దాం. 1425/75. 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో మీకు 5 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, 25 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు, డైరెక్ట్ 75 టేబుల్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5 1 = 5, 5 5 = 25. నెక్స్ట్ ఇందులో 2 5 = 10, 8 5 = 40, 5 5 = 25. సో మళ్ళీ ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఇందులో 3 టైమ్స్, ఇందులో 5 5 25 పోతే ఇక్కడ 3 అంటే 35, 7 5 35. మళ్ళీ 3 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 5 5 పోతే 27 ఉంటుంది, 9 7. అంటే మనకి x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 19 వచ్చింది. x వాల్యూ వచ్చింది. మనకి ఏమడిగారు? అయితే గెలుపొందిన వారి సంఖ్య ఎంత అంటే గెలుపొందిన వారి సంఖ్య ఈక్వల్ టు 19 మంది. సో గెలవని వారి సంఖ్య ఏమవుతుంది? గెలవని వారి సంఖ్య ఈక్వల్ టు 63 మైనస్ x కదా. అంటే 63లో నుంచి 19 తీసేస్తే 13లోంచి 9 తీస్తే 4, ఇక్కడ 5 ఉంటుంది, 5లోంచి 1 తీస్తే 4, 44 మంది. గెలవని వారి సంఖ్య ఎంత వస్తుంది? 44. సో ఈ విధంగా చేసుకో.
మనకి అడిగింది గెలుపొందిన వారి సంఖ్య ఎంత అంటే మనం గెలుపొందిన సంఖ్య ఎంత అనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం కాబట్టి 19 వస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితో సెకండ్ చాప్టర్లో 2.2 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.